వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టూ ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలన్న విషయం గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇక టూ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, 5/8 అండ్ 2/8. ఈ టూ ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. సో మరి ఏది బిగ్ ఏది స్మాల్ ఎలా కంపేర్ చేస్తాం? 5/8 2/8 ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ కంపేర్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్లో 5 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది. 5 బిగ్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూస్తే 3/4 అండ్ 5/4. ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ ఉన్నాయి, న్యూమరేటర్ కంపేర్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 3 స్మాల్ ఉంది కాబట్టి లెస్ దెన్ సింబల్ పెట్టాలి. నెక్స్ట్ వన్ 6/2 5/3. ఇక్కడ డినామినేటర్స్ సేమ్ లేవు, ఈ టూ అన్లైక్ ఫ్రాక్షన్స్. వీటిని ఏం చేయాలి? ఫస్ట్ చేంజ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్లో చేంజ్ చేసుకోవాలి. డినామినేటర్స్ 2 3 ఉంది కదా, వీటిని సేమ్ డినామినేటర్ చేసుకున్నట్లయితే మనం న్యూమరేటర్ డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఏం చేయాలి? దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి, ఇది సి, ఇది డి అనుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఏ అండ్ డి. నెక్స్ట్ బి అండ్ సి, ఈ 2 మల్టిప్లై చేయాలి. 6 3s are 18, 2 5s are 10. ఈ రెండిట్లో 18 బిగ్ ఉంది కాబట్టి, ఫస్ట్ నెంబర్ బిగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్లో ఫస్ట్ ఫ్రాక్షన్ బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, కాబట్టి 6/2 5/3 ఈ రెండిట్లో ఫస్ట్ ఫ్రాక్షన్ బిగ్, సెకండ్ ఫ్రాక్షన్ కంటే ఫస్ట్ ఫ్రాక్షన్ బిగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 8/5 6/4. ఇక్కడ కూడా అంతే, ఏ ఇంటూ డి, బి ఇంటూ సి. ఏడి అంటే 8 × 4 8 4 32, 5 × 6 5 6 are 30. ఫస్ట్ నెంబర్ ఇక్కడ బిగ్ ఉంది సెకండ్ నెంబర్ కంటే, ఇది 32 ఉంది, ఇది 30 ఉంది. 32 బిగ్ కాబట్టి గ్రేటర్ దెన్ పెట్టాము. సో ఫస్ట్ నెంబర్ బిగ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ బిగ్ అవుతుంది. 8/5. సో 8/5 ఈజ్ గ్రేటర్ దెన్ 6/4. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఎలా ఎడిషన్ చేస్తాం? టూ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అవి లైక్ ఫ్రాక్షన్సా అన్లైక్ ఫ్రాక్షన్సా కంపేర్ చేసుకోవాలి. సేమ్ ఉన్నాయి, డినామినేటర్ సేమ్ ఉన్నాయంటే అవేంటి? లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో అప్పుడు న్యూమరేటర్స్ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు న్యూమరేటర్ డైరెక్ట్ యాడ్ చేసుకోవాలి. 5 + 3 5 + 3 8. ఇక్కడ డినామినేటర్ 2 times 8 ఉంది, కానీ మనం 1 time వేసుకోవాలి. 3 times ఉన్నా ఎన్ని టైమ్స్ ఉన్నా మనం డినామినేటర్ 1 time వేసుకోవాలి. సో 8/8 8 8 క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ 1. నెక్స్ట్ చూస్తే 3/2 + 2/4. ఇక్కడ డినామినేటర్స్ నాట్ సేమ్, అంటే ఈ 2 అన్లైక్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం వీటిని లైక్ ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయాలి, అంటే డినామినేటర్స్ సేమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ తీసుకుందాం. 3/2 = 3/2 ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు సెకండ్ డినామినేటర్ తోటి న్యూమరేటర్ డినామినేటర్ 2 మల్టిప్లై చేసుకోవాలి. 3 4 3 4s 12, 2 4s 8. ఈ 2 మల్టిప్లై చేస్తే 12/8 వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ తీసుకున్నట్లయితే 2/4 తీసుకుంటాం. 2/4 = 2/4 ఇంటూ ఈ సెకండ్ డినామినేటర్ని ఫస్ట్ డినామినేటర్ తోటి సెకండ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ డినామినేటర్ తోటి న్యూమరేటర్ డినామినేటర్ 2 సేమ్ నెంబర్ వేసుకొని మల్టిప్లై చేసుకోవాలి. 2 2s are 4, 4 2s are 8. ఇప్పుడు ఏమైంది? 12/8 4/8 రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు న్యూమరేటర్స్ డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. 12 + 4 16 అవుతుంది. 16/8 8 1s 8 2s. సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 7th వన్ 2 1/3 + 4 2/5. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్లోకి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్. డినామినేటర్ 3 3 × 2 + 1 3 2s are 6 + 1 7 డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాం. ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్. 5 4s 20 + 2 22/5. సో ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీటిని సేమ్ చేసుకోవాలి.
అంటే సేమ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకొని ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫ్రాక్షన్ ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. 5/5, 7 5s 35, 3 5s 15. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ 22/5 ఈజ్ ఈక్వల్ టు 22/5 ఇంటూ ఈ సెకండ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ డినామినేటర్ తోటి న్యూమరేటర్ డినామినేటర్ రెండు మల్టిప్లై చేయాలి. సేమ్ నెంబర్ వేసుకొని 3/3 వేసి మల్టిప్లై చేయాలి. 22 3s 66, 5 3s 15. 35/15, 66/15. ఇప్పుడు రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కంటే లైక్ ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేసాం. ఇప్పుడు న్యూమరేటర్స్ని ఏం చేసుకోవాలి, డైరెక్ట్ యాడ్ చేసుకోవాలి. 35 + 66 101, 101/15. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.